మొందా తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు మూసేశారు. సముద్రంలో కార్తీక స్నానాలు చేయడానికి ఎవరూ రావద్దని ఆదేశించారు అధికారులు. అలాగే తుఫాను ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ కృష్ణతేజను నియమించారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతే ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. తుఫాను ప్రభావిత మండలాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. మొందా తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు మూసేశారు. సముద్రంలో కార్తీక స్నానాలు చేయడానికి ఎవ్వరూ రావద్దని ఆదేశించారు. అలాగే తుఫాను ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ కృష్ణతేజను నియమించారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతే ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. తుఫాను ప్రభావిత మండలాలలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. మొందా తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు మూసేశారు. సముద్రంలో కార్తీక స్నానాలు చేయడానికి ఎవ్వరూ రావద్దని ఆదేశించారు. అలాగే తుఫాను ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ కృష్ణతేజను నియమించారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతే ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. తుఫాను ప్రభావిత మండలాలలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, తుఫాను తీరం దాటే సమయంలో అలల ఉధృతి ఇప్పటికే ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి అధికారులు ఎవరూ కూడా కార్తీక స్నానాలు రావద్దని ప్రజలకు హెచ్చరించిన పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది రాజేష్ అక్కడ? ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమైంది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే గడిచిన 6 గంటల నుండి 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం చెప్పొచ్చు. రాబోయే 24 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం. ప్రస్తుతానికి పోర్ట్ బ్లేయర్ 600 కిలోమీటర్ల నుంచి, చెన్నై అయితే 790 కిలోమీటర్లు, విశాఖపట్నం 850 కిలోమీటర్లు, కాకినాడకి 840 కిలోమీటర్లు. అంతా కూడా ఈ మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశం నేపథ్యంలో మచిలీపట్నం నుండి కళింగపట్నం మధ్య, కాకినాడ సమీపంలో అయితే తీరం దాటే అవకాశం నేపథ్యంలో రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండాలి, అలాగే ఉంటాయి. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇటు ఇప్పటికే ఎవరైతే ఏపీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వీరితో ఎవరైతే జిల్లా కలెక్టర్తో కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా వారు నిర్వహించారు. అయితే ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజానికాన్ని కూడా సురక్షితంగా తరలించాలి, ఇప్పటికే పునరావాస కేంద్రాలకు కూడా తరలించాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అయితే ఈ మోందా తుఫాన్ అయితే కాకినాడ సమీపం తీరం దాటే అవకాశం ఉండటంతో ఆ అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైంది. మరోపక్క ఉప్పాడ బీచ్ రోడ్ కూడా మూసేసే పరిస్థితి. పర్యాటకులను అలాగే సముద్రంలో కార్తీక స్నానాల నేపథ్యంలో ఎవరూ రావద్దని ఆదేశాలు కూడా జారీ చేశారు. తుఫాన్ ప్రత్యేక అధికారి కూడా ఎవరైతే ఐఏఎస్ కృష్ణతేజను కూడా నియమించిన పరిస్థితి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతే ఇప్పటికే పునరావాస కేంద్రాలకు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడికెక్కడికి వాటర్ అలాగే పాలు మెడిసిన్ పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తం అవ్వాలని చెప్పి ఇప్పటికే ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ కూడా అధికార యంత్రాంగానికి పూర్తిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో భారీ వర్షాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న మునిగిపోతే ఇప్పటికే పునరావాస కేంద్రాలకు కూడా వారు తరలించాలి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నం చేసిన పరిస్థితి. ఈ నెల 30 వరకు కూడా ప్రభుత్వ అధికారులు కూడా సెలవులు కూడా రద్దు చేసిన పరిస్థితి. తుఫాను ప్రభావిత మండలాలకు కూడా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఈ మోదా తుఫాను ప్రభావంతో గంటకి 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడైనా ఎలక్ట్రికల్ వైర్లు కానీ తెగిపోతే ఎప్పటికే కరెంట్ సంబంధించి
పూర్తిగా ఎక్కడ అధికారులంతా కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, పూర్తిగా నిమగ్నం ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ సగిలి చంద్రమోహన్ సూచించిన పరిస్థితి. మరోపక్క మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళొద్దు, ఒక మోందా తుఫాను ప్రభావం ఎక్కువ ఉంది, దీనివల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఒక మత్స్యకార శాఖ మత్స్యకారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే ఈ మోందా తుఫాను ప్రభావంతో గంటకి 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల వేగంతో దీనికి సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలాగే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ వ్యాప్తంగా